మా అన్న లోకేష్ గారు కంపెనీలు తేవడం కానీ విదేశాల వాళ్ళతో మాట్లాడడం కానీ చాలా బాగా చేసి అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు గారు కష్టజీవండి, కొంచెం ఆయనకి సీనియారిటీ ఉంది, పెద్ద ఆయన బాగా చేయగలుగుతారని నమ్మకం మాకుంది. మీ పేరు? దాసర్ మహేష్. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది కదండి. ఈ 10 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడ పట్టినా సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లైట్లు కానీ వర్కులు కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు. అలాగే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకు నాగలోకానికి అన్నంత తేడా ఉందండి. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ఎంతసేపు పేదోళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడమే తప్ప అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు పేదోళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు 33 చూసుకుంటూ అభివృద్ధి కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అంటే చెప్పేదానికి టైం కూడా సరిపోదండి. అన్ని తప్పులు చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి కదా, అవి కొంతమంది కక్షపూరితం అని అంటున్నారు కదా. కక్షపూరితం అంటే ఎంతవరకు కక్షపూరితం అండి? వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టడం పద్ధతి కాదు కదండి. ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రెడ్ బుక్ అనేది గత టీడీపీ గవర్నమెంట్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళనే చేస్తున్నాడు కానీ అందరినీ చేయలేదు కదండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ ప్రభుత్వంలో ఆంధ్ర అభివృద్ధి చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గత 20 ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే మరో హైదరాబాదుగా తయారు చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అంటున్నారు కదా, కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే అని చెప్పేసి అని అంటున్నారు కదా. వాళ్ళు భ్రమలో ఉన్నారండి, అలాగా వస్తుందని. ఇంకా 20 ఏళ్ళు టీడీపీ గవర్నమెంటే ఉంటుందని మేము నమ్ముతున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అసలు ఎటువంటి న్యాయం జరగట్లేదు, రైతుల పట్ల అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి జగన్ గారు ప్రశ్నిస్తున్నారు. రైతుల పట్ల అంటే రైతులకు ఇచ్చే 12,500తోనే రైతులు బతకరు కదండి సంవత్సరం అంతా. వాళ్ళకి కావాల్సినట్టుని ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతు భరోసా కింద ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి రైతులకి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపించింది? మంచిదే అండి. వాళ్ళు ఇచ్చే 12,500 ఎంతవరకు సరిపోతుందండి? ఒక సంవత్సరం ఒక రైతుకి కనీసం అంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. 12,500 ఎంతవరకు వస్తుంది? కనీసం వాళ్ళు ఇత్తనాల ఖర్చుల కన్నా ఒక 20,000 ఇస్తే కదండి వాళ్ళు సంవత్సరం అంతా పండించుకోగలుగుతారు. అంటే జగన్ ఉంటే పథకాలు వచ్చేవి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పథకాలు రావు అని అంటున్నారు కదా. పథకాలు ఇవ్వము అనలేదు కదండి. అభివృద్ధి వెనకబడిపోయింది, అభివృద్ధి చేసుకొని పథకాలు ఇస్తామంటున్నారు. గత ఐటీ మినిస్టర్కి ప్రజెంట్ ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్ ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడమే తప్ప, ప్రతిపక్షాల్లో లోపాలు ఎత్తి చూపడమే తప్ప అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి. ఇప్పుడు ఇతను మా అన్న లోకేష్ గారు కంపెనీలు తేవడం కానీ విదేశాల వాళ్ళతో మాట్లాడడం కానీ చాలా బాగా చేసి అభివృద్ధి చేస్తున్నాడు. అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్ని చాలా మాటలు అన్నారు, చాలా రకాలుగా విమర్శించారు. అసలు రాజకీయ పరంగా ఆయన పనికిరాడు, పప్పు అన్నారు, ఏం చేస్తాడు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు కదా, అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? అలా విమర్శించిన వాళ్ళకి ఇప్పుడు లోకేష్ అంటే ఏందో తెలుస్తుందండి. నిజంగా ఒక ఐటీ మినిస్టర్ గారి ద్వారా రాబోయే రోజుల్లో యువతకి బంగారు భవిష్యత్తు అనేది ఉండిద్దంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. మన ఏపీకి కూడా నిరుద్యోగ సమస్య అనేది తీరి ఖచ్చితంగా 100% ఉండదండి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటారు. ఖచ్చితంగా పెరుగుతాయి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం చాలా 100% అన్ని పేదలకు అందేట్టుగా చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అమ్మ మీ పేరేంటమ్మా? లక్ష్మి. ప్రజెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిడమర్రు మంగళగిరి నియోజకవర్గం. ప్రజెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరి లోకేష్ గారు ఉంటున్నారు ఈ ప్రాంతంలో, ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంత నమ్మకం ఏంటి? అంత బాగుందని ఎలా చెప్తున్నారు? మీరు ఏం చూశారు వీళ్ళల్లో?
అంటే మా పిల్లలు ఆయన కష్టజీవండి. మా పిల్లలు మా కళ్ళ ముందు ఉంటారు. ఎక్కడికి వెళ్ళకోకుండా ఇక్కడే మంచి మంచి కంపెనీలు తీసుకొస్తే ఇక్కడే జాబులు చేస్తా, ఇక్కడే అందరం కలిసిమెలిసి ఉండొచ్చని ఆలోచన. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా పిల్లలు అనేది ఉద్యోగాలు చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు దూరంగా అమ్మా నాన్నలకి. వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారో కూడా భయం ఉంటుంది. దూరంగా ఉంటున్నారు, ఏం తింటున్నారో భయం ఉంటుంది, ఎంత కష్టపడుతున్నారో భయం ఉంటుంది. సో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లలు దరిదాపుల్లో ఉండి చదువుకోవడానికి అందరికీ సౌకర్యం ముందు తీసుకెళ్తారు. మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, మనలాంటి పేరెంట్స్ని గుర్తించి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉందండి. ఆశ కూడా పెట్టుకున్నాం ఈ గవర్నమెంట్ మీద. మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా, నిరుద్యోగులకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వెళ్తున్నాను విదేశాలు అంటున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది, లోకేష్ గారి పనితీరు? ఆయన ప్రజల్లో మామూలుగా పబ్లిక్లో మామూలుగా మాతో ఉన్నట్టే అనిపిస్తుందండి. అంటే మాటల వరకైనా చేతల్లో చేసే ఒపీనియన్ ఉండిద్ది అంటారు వీళ్ళకి? చేతల వరకు చూడటం స్టార్ట్ అయ్యిందండి. చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి. పర్లేదు. గతంలో లోకేష్ గారిని చాలామంది చాలా మాట్లాడినారు, చాలా తక్కువగా మాట్లాడారు. ఇంట్లో వాళ్ళ జోలికి కూడా వెళ్ళారు, లోకేష్ గారిని ఎలా పడితే అలా తిట్టారు. అయినా కూడా ఆయన ఏంటి ఎంత కూల్గానే ఉన్నారు? వాళ్ళందరినీ, ఆయనకున్న పవర్కి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేయొచ్చు. మరి ఎందుకు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు? ఆయన దేశం కోసం ఆలోచిస్తున్నారండి, అందుకని ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. సాఫ్ట్గా వెళ్దామని చూస్తున్నారు. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళమ్మా? గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని ఏమి లేదులేండి, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ఉంటారంటారా? చదువు అందరూ ఈ రోజుల్లో అందరూ ఎడ్యుకేషన్ పర్సన్లే కదండి. గతంలో మనం లోకేష్ గారి పనితీరు అనేది బేసిక్గా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాం, మనం చూసేవాళ్ళం. ఇప్పుడు నిజంగా రాబోయే రోజుల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి కంపెనీలు తీసుకొచ్చేటట్టుగా చేస్తాడని అంటున్నారు కదా. సో లేట్ అయ్యే కొద్దీ ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. త్వరగా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది. ఆయన ద్వారా మరి అమరావతి డెవలప్మెంట్ కానీ ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఏమైనా రోజులు వస్తాయంటారు? చాలా మంచి రోజులు వస్తాయని ఆశ పెట్టుకున్నా, ఆశిస్తున్నామండి. గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు పిల్లలకి ఎలా అనిపించింది, పేరెంట్స్కి ఎలా అనిపించింది, ఏం జరిగింది 5 సంవత్సరాలు? అంటే జాబ్స్ లేక కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారు, ఇతర దేశాలు వెళ్ళిపోయారు. కళ్ళ ముందు పేరెంట్స్ దగ్గర ఉంటే బాగుంటుందని ఆశిస్తాను. మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది, గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చారు? చంద్రబాబు గారు కష్టజీవండి. కొంచెం ఆయనకి సీనియారిటీ ఉంది, పెద్ద ఆయన బాగా చేయగలుగుతారని నమ్మకం మాకుంది. ప్రభుత్వం రౌడీజం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నాడు, అందరినీ పోలీస్ స్టేషన్లు ఎక్కేస్తున్నారు, అరెస్ట్ చేపిస్తున్నారు అని వైసీపీ లీడర్లు అంటున్నారు. అలాంటిదేమీ లేదులేండి. రాజకీయాలంటే మనకి కొంచెం ఇబ్బంది. మన వల్ల మన పిల్లల భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి, దేశం భవిష్యత్తు గురించి అయితే చెప్తామండి కన్ఫామ్గా. నమ్మకమనే మీ కష్టజీవి ఆయన, చేయగలరు, సమర్థత ఉంది, పెద్ద ఆయన, అన్నిట్లో నెంబర్ 1 అనుకుంటున్నాం. అమ్మ, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చదువుకునే పిల్లలకి ఎటువంటి ఆటంకాలు జరగకూడదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. చదువుకునే పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలి అనేసి అంటున్నారు. ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందండి ఈ ఆలోచన విధానం. అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మీరు ఇప్పుడు అన్నారు కదా, పిల్లలు అనేవాళ్ళు మన దగ్గరే ఉండి, అంటే ఎంత వచ్చినా కూడా మనతో పాటు ఉండి ఉద్యోగం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని. మరి ఐటీ మినిస్టర్ గారు ఈ ఆలోచన అనేది చేశారు కదా, నిజంగానే ఒక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ద్వారా మన ఏపీకి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి అంటారా? పెరుగుతాయని ఆశిస్తున్నానండి. ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? మంచి మంచి కంపెనీలు వస్తాయి, చంద్రబాబు గారు తీసుకొస్తారు, లోకేష్ గారు తీసుకొస్తారని ఎదురు చూస్తున్నామండి.